ఇవాళ పదవీ బాధ్యత కార్యక్రమం నిర్వహిస్తుంది జనసేన. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. కూటమిలో జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులతో పదవీ బాధ్యత కార్యక్రమం ద్వారా సమావేశమవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు కలిసి దాదాపు 3,000 మంది కార్యక్రమానికి హాజరు కానున్నారు. పదవీ బాధ్యత కార్యక్రమంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. జనసేన పదవీ బాధ్యత అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇవాళ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు హాజరవుతున్నారు అనుకోవచ్చు? అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరవుతున్న తీరులో ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనుకోవచ్చు? ఏ సమయానికి ఈ సమీక్ష అనేది కొనసాగుతుంది? మొత్తం మీద చూసుకుంటే పదవీ బాధ్యత పేరుతో దేశంలో ఎక్కడా లేని రీతిలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక వినూత్నమైన కార్యక్రమాలకు ప్రజల్లో ప్రభుత్వం పార్టీ తరఫున విస్తృతంగా ఆయా జిల్లాల్లో సమీక్షలు, సమావేశాలు, పర్యటన చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన పార్టీకి సంబంధించిన నేతలతో పదవీ బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి మంగళగిరిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి నామినేటెడ్ పదవులు ఎవరైతే అనుభవిస్తున్నారో, అలాగే ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వారు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే గ్రామ వార్డుకు సంబంధించిన కొన్ని చోట్ల కౌన్సిల్ సభ్యులు, అలాగే ఇటీవల కొంతమందికి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు, మరికొన్ని చోట్ల మేయర్, మరికొన్ని చోట్ల చైర్పర్సన్లు ఉన్నారు, ఇంకొన్ని చోట్ల నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు. వీరితో పాటుగా కొంతమంది కీలకమైన నాయకులతో దాదాపుగా 3,000 మంది నేతలతో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం, మనం పదవి తీసుకున్న తర్వాత మనకున్న బాధ్యతలు ఏంటి, మనకున్న విధి విధానాలేంటి, మనం ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి, ముఖ్యంగా అవినీతికి, వివాదాలకి దూరంగా ఉండే విధంగా ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి, మనం ఎన్నుకున్న ప్రజలకి ఎటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలి, దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చర్యలు ఏమిటి, అలాగే ప్రభుత్వం నుంచి ఏ రకంగా కూడా రిప్రజెంటేషన్ పెట్టాలి, ప్రభుత్వం నుంచి నిధులు ఏ రకంగా చేకూర్చుకోవాలి అనే అనేక అంశాలకు దాదాపుగా 20 నుంచి 30 అంశాల ఏజెండాకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంట్లో అనేకమైన కీలక అంశాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని జనసేన నిర్వహించడం, ప్రజల్లో ఏదో ఒక రకమైన చర్చ కొనసాగించినప్పుడు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండే విధంగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.